హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి పిండి గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఆ రెసిపీ ఏంటంటే రాగి బూరెలండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ముందుగా ఈ రాగి పిండి బూరెలకి నేను కొబ్బరి కూడా వేస్తున్నాను. ముందు కొబ్బరిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి 2 ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఒకవేళ గోధుమ పిండి 1 కప్ అవసరం లేదంటే కప్పున్నర రాగి పిండి వేసుకొని 1/2 కప్ గోధుమ పిండి వేసుకోండి. ఇలా ఒకసారి జాలీలో వేసుకొని జల్లించుకున్న తర్వాత టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రాగి పిండి, గోధుమ పిండి, సాల్ట్ మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఈ రాగి బూరెలు పంచదారతో కాకుండా బెల్లంతో తయారు చేస్తున్నాను. బెల్లం కూడా డైరెక్ట్ వేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనము 1 కప్ రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం అయితే సరిపోయిద్ది. బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అంతా కరిగేలాగా ఉంచేసుకుంటే సరిపోయిద్ది. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. నువ్వులు, ఈ కొబ్బరి పౌడర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మంట సిమ్లో నుంచుకొని ఈ ప్రాసెస్ అని చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి స్మెల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి, లేదంటే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారాక మాత్రమే మనము రాగిపిండి, గోధుమ పిండిలో వేసుకోవాలి. అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోనండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనము రాగిపిండి, గోధుమ పిండి చేత్తో కలుపుకుంటాం కాబట్టి వేడివేడి వేస్తే చేయకాలిద్ది. చూడండి, పాకం అంతా చల్లారిపోయింది. ఈ పిండిలో వేసుకుందాం. ఇటుకడు వంట సోడా కూడా వేస్తున్నాను. బూరెలు పొంగుతాయి చక్కగా. సోడా కూడా వేసి మొత్తము కలుపుకుందాం. ముందు స్పూన్తో కలిపేసుకున్న తర్వాత చేతితో కలుపుకోవాలి. ఈ పిండి కలపటానికి వాటర్ వాడట్లేదని నేను పాలతోనే కలుపుతున్నాను ఈ పిండిని. పాలతో ఈ పిండిని కలపడం వల్ల బూరెలు చాలా టేస్ట్ ఉంటాయండి. కాక రాగి పిండి మనం ఎంత కలిపినా కానీ పొడి పొడిగా అయిపోయింది కాబట్టి కొంచెము పిండి కూడా అటు చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మన రాగి పిండి బూరెలు తయారు చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెంగా పిండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇలా బూరెలాగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బూరెలు కొంచెము మందంగానే ఉండాలండి, మరీ పలసం కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న పిండి అంతా బూరెలాగా తయారు చేసుకోవాలి. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రాగి పిండితో ఏ రెసిపీ చేసినా కానీ పొడి పొడిగా అయిపోవటం, ఇరిగిపోవటం అట్లా జరిగింది. కానీ ఈ బూరెలు చక్కగా ఉన్నాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉన్నాయి ఈ రాగి బూరెలు. బూరెలు మినిమం 2 డేస్ వరకు నిల్వ ఉంటాయండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అంతే అండి, రాగి పిండి, గోధుమ పిండి బూరెలు రెడీ అయ్యాయి. రాగి బూరెలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.